సార్ గుడ్ ఈవినింగ్ సార్ అందరికి ఎలక్షన్ నమస్తే గుడ్ మార్నింగ్ లేదు 10 అవర్స్ సార్ తొందరదైనా ఫటాఫట అటెండ్ కావండి సార్ గుడ్ ఈవినింగ్ అందరికి నమస్తే. ఎలా సార్ బాగున్నారా? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ముందు నా వాయిస్ క్లియర్ ఉందా సార్? క్లియర్ సార్. చెప్పండి సార్, ఏ విషయాలు, ఎలా ఉన్నారు? సో నమస్తే సార్, ఏ విషయాలు, అందరు ఎలా ఉన్నారు? సో ఏం తీసుకున్నాం, ఈ సబ్జెక్ట్ ఏంటి ఈరోజు? నాది స్క్రీన్ షేర్ అవుతుందా సార్? అవుతుంది సార్. రైట్ సార్, అవుతుంది సార్. ఓకే. సో దీంట్లో నేను కూడా సేల్ అవుట్ చేయాలని పెట్టాను కానీ రాలేదు. ఓకే, సో చూద్దాం ఒకసారి. టోకెన్ స్టేకింగ్ .io. కనెక్ట్. ఓకే, స్టేకింగ్ వ్యాలెట్. ఓకే, ఇందులో 0, నో ప్రాబ్లం. రివార్డ్ స్టేటస్ చూస్తే 1,1859. సో ఇది మనం 5,000 అయితే కానీ 1,000 విత్డ్రా చేసుకోవచ్చు, 5,000 అయితేనే స్టేకింగ్ చేయొచ్చు కదా. రైట్, ఓకే ఓకే. సో స్టేకింగ్ స్టేటస్ ఓకే. టోకెన్ ఫార్మ్లోకి వెళ్దాం ఒకసారి. సెవెన్ టు 6.8 ఇక్కడ ఉన్నాయి మనకి. బట్ ఆల్రెడీ ఇక్కడ మనం పెట్టి ఉన్నాం 20 USDT. ఓకే ఓకే. ఓకే, ఆల్రెడీ మనం పెట్టున్నాం కనుక సో వెయిట్ చేయాల్సిందే దీనికి. గ్రేట్. ఇంకో వ్యాడ్లు కూడా పెట్టాను, అది కూడా ఇంకా రాలేదు. ఓకే, ఈ మధ్య సేల్ అని రావాలంటే చాలా కష్టపడుతుంది. ఎందుకంటే ఫార్మింగ్ అయితే నార్మల్ ఫార్మింగ్ అవుతుంది, కొత్త ఎలుబడి చేసుకోవాలంటే కొత్త వ్యాడ్లు కావాలా. అందుకని చెప్పేసి ఎవరు కూడా
సో మేబీ తక్కువగా ఆగుతుంది అనమాట ఫార్మింగ్ అనేది అక్కడ. అంటే బై ఆర్డర్, మనకు సేల్ ఆర్డర్ బయటకు రావాలి అంటే బై చేయాలి, పబ్లిక్ బై చేస్తేనే మనకి సేల్ ఆర్డర్ వస్తుంది, బయటకు వస్తుంది, లేకపోతే రాదు. సో అందుకని మనకు మన సేల్ ఆర్డర్ ఏదైతే ఉందో మనం విత్డ్రాల్ ఉంటాం కదా, అది పెట్టుకుని లేట్ అవుతుంది మరి. అక్కడ మనం అమ్మటానికి రెడీ ఉన్నట్టు, బట్ అమ్మటానికి రెడీ ఉన్నది అమ్మవాలి అంటే కొన్ని వాళ్ళు ఉండాలి, ఇట్లా కొంటేనే మనకు వస్తుంది, లేకపోతే రాదు. సో అది P2P అనే ఆప్షన్లో పెట్టున్నారు. ఓకే, సో నెక్స్ట్ ఇందులో వచ్చినట్టున్నది, ఇది ఎప్పుడు పెట్టాను $10 వచ్చినట్టున్నది. ఇది ఒకటి ఎప్పుడు పెట్టాను తెలియదు, చాలా రోజులు అనుకుంటా. ఓకే, ఇందులో బియ్యం కూడా లేదు, పెట్టలే ఉండదు నాకు తెలిసి. మేబీ నేను కూడా పెట్టలేదు, చూద్దాం. ఒక 2-3 ఇట్లా పెట్టే ఉన్నాను, మరి వచ్చిన ఇలా చెక్ ఒకసారి చూద్దాం. వ్యాలెట్ చూడకుండా బాగా రోజులు అవుతుంది. ఇది కూడా పాతది. రాలేదు. ఓకే, సో అంటే సేల్ ఆర్డర్ ఇందులో కూడా రాలేవని అర్థమవుతుంది, డేటా కూడా లేవు, సేల్ ఆర్డర్ రాలేవు. ఓకే, సో లేట్ అయితే ఖచ్చితంగా అర్థమైపోతుంది. బై చేసే వరకు మనకు బై చేసే అంటే అంతవరకు కూడా మనకు రాదు. 192 అయిపోయింది. ఓకే, ఓకే. వచ్చినాయి సార్ ఈ మధ్య
సేల్ ఆర్డర్స్ అంటే పెట్టిన ఆర్డర్ పెట్టిన ఎవరికైనా వచ్చాయా? గుడ్ మార్నింగ్ రాజేష్ సార్, గుడ్ మార్నింగ్. బాగున్నారా? హలో, నా వాయిస్ వినిపిస్తుందా సార్? సేల్ ఆర్డర్ రాలేదు సార్, ఇంకా పెట్టిన అవే పెండింగ్ ఉన్నాయి, ఇంకా రాలేవు కొత్తవి. ఆ పాత ఇంకా రాలేవు, అట్లా ఉన్నాయి అవి. నా వాయిస్ వస్తున్నా సార్? యాక్చువల్లీ అనుకోకుండా ఎప్పుడు బంద్ అయిందో తెలియదు, మీటింగ్ బంద్ అయింది, నేను మాట్లాడుతూనే ఉన్నాను. ఇప్పుడు వస్తా సార్ నా వాయిస్? ఇప్పుడు క్లియర్ సార్, ఇప్పుడు క్లియర్ ఉంది సార్. ఇప్పుడు రాలేదు. నేను అదే ఇప్పుడు అసలు నేను ఎప్పుడు బంద్ అయిందో కూడా తెలియదు. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను, మాట్లాడుతున్నాను. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే రెండు మూడు సార్లు మాట్లాడించాను. ఎవరు మాట్లాడకపోయేసరికి మళ్ళీ నేను మీటింగ్లో ఉన్నానా లేనని చూస్తే మీటింగ్లో లేను. సో నెట్వర్క్ ఇష్యూ అయి కట్ అయినట్టు ఇది. ఓకే. సో ఎవరైనా అంటే సేల్ ఆర్డర్ పెట్టే వాళ్ళకి ఎవరికైనా వచ్చినాయా, లేకపోతే ఈ మధ్యన ఎవరికి రాలేదా? రాజేష్ సార్ నమస్తే. నమస్తే సార్. హలో రాజేష్ సార్ నమస్తే, బాగున్నారా? నేను నమస్తే అంటే నమస్తే అన్నాను, మీకు వినపడలేదా? హలో, నా వాయిస్ అదే మీ వాయిస్ నాకు వినిపిస్తుంది, రిప్లై వస్తలేదు. మీ వాయిస్ నాకు రిప్లై వస్తలేదు. ఏదైనా చెప్పండి సార్, నా వాయిస్ క్లియర్ ఉందా లేదా? ఇప్పుడు ఓకే. చెప్పండి సార్. సార్ మేము ఆర్డర్ పెట్టినవి మేము రాలేవు సార్, ఇంకా మన ఇది విడ్డలు పెట్టినా ఇంకా రాలేవు, పెండింగ్ లో ఉన్నాయి ఇంకా. అవునవును. అదే ఇంకా రాలేవు సార్. అసలు రీఫార్మింగ్ చేసుకోవాలని అనుకుంటున్నాం కానీ అది రీఫార్మింగ్ అట్లనే స్టాప్ అయిపోయింది, పెండింగ్ అట్లనే పడ్డాయి. అది ఏం చేయాలని అర్థమవుతలేదు. ఏమండి ఇది ఏమవుతుందంటే దాని అర్థము అంటే ఫార్మింగ్ చేయట్లేదు అని అర్థం. ఇట్లా ఫార్మింగ్ చేయనప్పుడు ఇట్లా రాదు కదా. ఇప్పుడు పీటీపీ అంటే పీటీపీ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఎవరు కొనే వాళ్ళు అమ్మే వాళ్ళకి వస్తారు. మనకు కానీ అర్థమవుతుంది, ఎవరు చేయట్లేదు అని మనకు అర్థం. సింపుల్ థాట్ గా ఆ తర్వాత అందరికి అనుకూలంగా సింపుల్ గా ఉండి ప్లానింగ్ ప్రకారం ఉంటే బాగుంటుండే కానీ అసలు పీటీపీ అయినప్పుడు ఇప్పుడు ట్రాన్సాక్షన్ పరంగా చాలా సింపుల్ గా ఉండి అందరికి అందుబాటులో ఉండేటట్లుగా ఆ ఫార్మింగ్ చేసిన కొద్ది మన కాయిన్ వాల్యూ పెరుగుతుంది. అదేంటంటే మార్కెట్ అంతా డౌన్ అయినా కానీ మనది అసలు కాయిన్ ఎంత డౌన్ కాలేదు, మనది స్టేబుల్ గానే ఉన్నది, అంతగానం పోలేదు. మొత్తం ఓవరాల్ మార్కెట్ ఏమో చాలా డల్ అయిపోయింది, ఘోరంగా, చాలా చాలా. ప్రీవియస్ మీట్ అది కమ్యూనిటీ ఏం ప్లానింగ్ చేస్తారో అర్థం అవుతలేదు. పీటీ పని ఆప్షన్ తీసుకొచ్చారు, బట్
నడిచే సక్రమ క్రమాన్ని వీళ్ళకు అన్ని చాలా చక్కగా ఉండేటట్లుగా 0.1 నుంచి బిడ్డలు కొట్టుడు అండ్ రీఫార్మింగ్ చేసుడు అంటే అలాగే దాన్ని అనుగుణంగా ఉంచి ఇట్లా ఒకళ్ళు వేయగానే ఇంకొకరు వస్తుంది, ఇట్లా ఒకళ్ళు బిడ్డలు వేయగానే ఇంకొకరికి రీఫార్మింగ్ అవుతుంది. 2.0 1.0 సో అవన్నీ పెట్టేవాళ్ళు ఒక 0.1 నుంచి స్టార్ట్ చేసేసి అది ఏదో ఒకటి పెట్టేసుకుంటే జస్ట్ ఫార్మింగ్ చేసుకుంటూ పోతారు అట్లా. మళ్ళీ కొత్త వ్యాలెడ్ కూడా ఉంటది. ఇప్పుడు ఎవరైనా ఫార్మింగ్ చేస్తే మన పాత వాళ్ళ బిడ్డలు కొట్టిన వాళ్ళకు ఇక్కడ క్రెడిట్ అవుతాయి. ఇక వాళ్ళే అయినప్పుడు మనకేడొస్తాయి, ఎక్కడ గొంగలు అక్కడ అన్నట్టు అయిపోతాయి. ఇక ఇప్పుడు పెండింగ్ పడ్డాయి సార్. నా ఇప్పుడు ఫార్మింగ్ దాదాపు ఒక 800 దాకా నా ఫార్మింగ్ అట్లనే పెండింగ్ పడ్డది. 800 అంటే 8 సార్లు, నాదంటే 8 సార్లు. మీ ఇంకా ఎంత పడ్డాయి కానీ నేను ఒక $5 మన కాన్సెప్ట్ ఏంటంటే రీఫార్మింగ్ చేయడానికే, రీఫార్మింగ్ కంపౌండింగ్ చేయడానికి ఉద్దేశం. కంపౌండింగ్ చేస్తేనే మరి సేల్ ఆర్డర్ పెట్టిన వాళ్ళకి బయటకు వస్తుంది అట్లా అన్నట్టు. ఎస్ సార్. ఓకే సార్, చూద్దాం. సారీ సార్, నాకు తెలియదు, నేనేమో మాట్లాడుతూనే ఉన్నాను. ఓకే, ఎందుకంటే ఓవరాల్ గా చూస్తే అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మార్కెట్ అని చూస్తే టోటల్ గా పడిపోయింది క్రిప్టో కరెన్సీ. టోటల్లీ కూడా కొలాప్స్ అయింది, అంటే చాలా పడిపోయింది. సో అది పుంజుకునేంత వరకు కూడా మళ్ళీ ఇలాగే ఉంటది. సో దాని మీదకి వెళ్ళి అంటే ఆల్రెడీ ఇంత పడిపోయిన మార్కెట్ మీదకి వెళ్ళి చూస్తే ఈ విషయం కూడా ఇప్పటికి కూడా ఉంది. అంటే ఇంకా అంత ఆ మార్కెట్ అంతా పడిపోయిన విధంగా ఇది పడిపోలే. ఓకే, ఎంత పడిపోయిందో దాని మీదకి వెళ్ళి చూస్తే కనుక ఇది కొంచెం ఓకే. ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ మార్కెట్స్ మొత్తం చూస్తే చాలా అంటే చాలా పడిపోయింది. ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుందా సార్? థ్యాంక్ యూ సార్. సో ఈ రకంగా చూస్తే నిన్న బిఎన్బి కూడా ఎక్కువగా ఉండే కొంచెం, అంటే ఈ రోజు ఇంకా కూడా తగ్గింది. చూడండి ఒకసారి. ప్రతిదీ కూడా ప్రతి కాయిన్ అంటే ఎంత పెద్ద పేరు తెచ్చుకున్న కాయిన్స్ కూడా ప్రతి ఒక్కటి కూడా డల్ అవుతున్నా అంటే పడిపోతూనే ఉంది.
ఓకే, ఏవో ఒకటి 2-3 కాయిన్స్ తప్ప. ఇదైతే F40 అనేది అయితే 200కు పోయింది, చేరుకుంది. రేట్ 120 సంథింగ్ ఉంది. అది చాలా, అది కూడా 205కి వెళ్ళి 201, ఇది కూడా $11 తగ్గింది ఇంకా. ఓకే, ఎనీవే. సో 1-2 కాయిన్స్ తప్ప మొత్తం మార్కెట్ మొత్తం డల్ అయింది పూర్తిగా మార్కెట్. అసలు ఇది చూద్దామన్నా కనబడతలేదు. ఏది దీని యొక్క క్యాండిల్స్ చూద్దామన్నా కనబడతలేదు. బట్ ఇట్లా పోయినా కూడా మార్కెట్ మరి 24 hours సార్ కొద్దిగా నెట్వర్క్ ఇష్యూ ఉంది, అందుకని ఎప్పుడు కట్ అవుతుందో కూడా తెలుస్తలేదు నాకు. రాజా సార్, నా వాయిస్ వస్తుందా? క్లియర్ సార్, వాయిస్ క్లియర్ మీది. నాకు కూడా నెట్వర్క్ ఇష్యూ వస్తుంది, అందువల్ల అడిగాను నేను. ఓకే, ఇందాక రాజేష్ సార్ చెప్పినట్లు మన ఆకాష్ గారు కూడా చెప్పారు కదా, పీవీసీ మెటల్ స్టేబుల్ గా ఉంది. ఆల్మోస్ట్ ఆల్ క్రిప్టో కరెన్సీ మార్కెట్ లో ఉన్న కాయిన్ అంతా కూడా టోటల్ హై ఫ్లక్చువేషన్స్ కి లోన్ అవుతున్నాయి. సో ఇక్కడ పీవీసీ మెటాకి ఈ బయట ఉన్న క్రిప్టో కరెన్సీ ఫ్లక్చువేషన్స్ కి సంబంధం లేదు, ఎందుకంటే ఇది మార్కెట్ లోకి ఇంకా రాలేదు కాబట్టి. ఈ సిస్టమ్ హోల్డ్ చేస్తుంది, సిస్టమ్ హ్యాండిల్ చేస్తుంది కాబట్టి రేట్ అన్నది స్లోలా ఉంది. ఒకవేళ పీవీసీ మెటా సిస్టమ్ కూడా పీవీసీ మెటాని లాంచ్ చేసి ఉంటే మార్కెట్ లో, బైనాన్స్ లో కానీ వేరే ఇతర కరెన్సీ ఇతర ఎక్స్చేంజ్ లో లాంచ్ చేసి ఉంటే దీని పరిస్థితి కూడా దారుణంగా ఉండేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు బిట్ కాయిన్ $67 $67,000 ఉంది కదా. సో దానికున్న హ్యూజ్ కమ్యూనిటీకి, అంత మిలియన్స్ ఆఫ్ కమ్యూనిటీకి ఈ $67,000 రేట్ అన్నది చాలా చాలా తక్కువ. సో ఆ కమ్యూనిటీలో వాళ్ళు చూడండి, ఇప్పుడు $67,000 అంటే వచ్చింది పడిపోయిందంటే, ఉన్నటువంటి వాళ్ళ లక్షల కమ్యూనిటీలో ఒక్కొక్కరి దగ్గర ఎంత తక్కువ బిట్ కాయిన్ ఉంటుందో అందరూ కూడా సెల్లింగ్ పెట్టేశారు. టోటల్ గా ఓవరాల్ గా బిట్ కాయిన్ యొక్క కమ్యూనిటీ పరిస్థితి కూడా డైలమాలో పడిపోయారు అందరూ కూడా. గతంలో దాదాపు 2025 సంవత్సరం వరకు బిట్ కాయిన్ గురించి ఆలోచన వేరు. 2020 డిసెంబర్ తర్వాత బిట్ కాయిన్ హోల్డర్స్ యొక్క ఆలోచన విధానము, క్రిప్టో కరెన్సీ యొక్క ఆలోచన విధానము, మార్కెట్ లో హ్యూమన్స్ మెంటాలిటీ, థాట్ ప్రాసెస్ మారిపోయింది. గతంలో ఎట్లా ఉండేదంటే, ఇది ఒక డిజిటల్ అసెట్ గా, ఒక ఆస్తిగా పరిగణలోకి తీసుకునే ఆలోచించేటువంటి వాళ్ళు ఇప్పుడు ఒక టెక్నికల్ అసెట్ గా తీసుకుంటున్నారు దీన్ని. ఇట్లా థాట్ ప్రాసెస్ మారిపోయింది. మీరు బాగా ఆలోచించండి, ఒక క్రిప్టో కరెన్సీని ఇంతకు ముందు ఒక భూమి కదా ఒక అసెట్, ఒక ల్యాండ్ అన్నప్పుడు ఒక అసెట్. సో అట్లా చూసేటువంటి వాళ్ళు, ఆ కోణంలో చూసేటువంటి వాళ్ళు ఇవాళ ఏం చేస్తున్నారంటే ఒక టెక్నికల్ అసెట్ గా చూసే విధంగా మారిపోయారు జనాలందరూ కూడా. టెక్నాలజీ పైన డిపెండ్ అయినటువంటి అసెట్ గా చూడడం ఎప్పుడైతే మొదలు పెట్టారో, ఎప్పుడైతే ప్రపంచంలో వివిధ దేశాల మధ్య ఆర్థిక తారతమ్యాలు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో, దాని ప్రభావం అంతా కూడా ఈ టెక్నాలజీ బేస్డ్ కరెన్సీ ఏదైతే ఉందో, డిజిటల్ కరెన్సీ, యూజిటీ కానివ్వండి, ఈ స్టేబుల్ కాయిన్స్ కానివ్వండి, క్రిప్టో కరెన్సీకి సంబంధించిన ప్రతి టోకెన్ కానీ కాయిన్ కానీ దానిపైన తీవ్ర ప్రభావం పడింది. అంటే
హెచ్చుతగులకు లోన్ అవడం. సో ఇవన్నీ డ్రామాటిక్ గా జరుగుతున్నాయి కొన్ని కొన్ని అంశాలు. ఈ టెక్నికల్ గా వచ్చేటువంటి ఈ లోటు, తర్వాత పీపుల్స్ థాట్ ఆలోచించే విధానము, గ్లోబల్ మార్కెట్ లో బడా లీడర్స్ బడా ఇన్వెస్టర్స్ ఆలోచించేటట్టు విధానం, పొలిటికల్ గా వచ్చేటువంటి చేంజెస్, దేశాల మధ్య వచ్చేటువంటి పొలిటికల్ చేంజెస్, పొలిటికల్ డెసిషన్స్, ఇవన్నీ కూడా క్రిప్టో కరెన్సీ పైన తీవ్రమైన ప్రభావాలు చూపిస్తా ఉన్నాయి. ఇవి జరగవు, ఎంతో కాలం ఉండవు. నేను అదే విషయాన్ని చాలా ఆలోచించే నేను ఇవాళ గ్రూప్ లో కూడా మెసేజ్ పోస్ట్ చేశాను, మీరు చదివితే మీకు అర్థమవుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా అడపా ప్రతి ఇయర్ సార్ మీరు అబ్జర్వ్ చేయండి. మనం పీవీసీ మెటల్కి 2022లో వచ్చాం. 2022 నుంచి మదర్ క్రిప్టో కరెన్సీ అన్నప్పుడు బిట్ కాయిన్ లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి ఇయర్ బై ఇయర్ మీరు ఒకసారి అనాలిసిస్ చేస్తే 50% పడిపోవడం, 40% పడిపోవడం, 70% పడిపోవడం, తిరిగి 100% రీచ్ అవ్వడం, 90% రీచ్ అవ్వడం, 30% కూడా పడిపోయి మళ్ళా 100% రీచ్ అవ్వడం, ఇవన్నీ జరిగాయా లేవా? సో క్రిప్టో కరెన్సీలో ఇది ఒక సర్వసాధారణ విషయం. ఇవన్నీ కూడా మళ్ళా కూడా రీగెయిన్ అవుతాయి అన్ని కాయిన్స్. క్రిప్టో కరెన్సీ అన్న ప్రతి టోకన్, ప్రతి కాయిన్ కూడా. సో పీవీసీ మెటలో మనం పీవీసీ మెటా గురించి తీసుకుంటే, బయట కాయిన్స్ గురించి వదిలేస్తే, పీవీసీ మెటా గురించి తీసుకున్నప్పుడు ప్యానిక్ అవ్వద్దు దయచేసి. బట్ నేను చెప్పే విషయాలన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ అలానే జరుగుతుంది, యాజ్ ఇట్ ఈజ్ ఇట్లనే చంద్రశేఖర్ చెప్పినట్లే జరుగుతుంది అన్నది కరెక్ట్ కాదు కదా. మన వంతు మనం కూడా ఆలోచించి తీసుకుంటుంటే పని ఉంటుంది. దట్ ఈజ్ అప్ టు యూ అని మొన్న కూడా చెప్పాను నేను. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, మాకు తెలిసి పీవీసీ మెటాలో కమ్యూనిటీలో టోటల్ నాట్ ఓన్లీ 10 to 5% కూడా యాక్టివిటీస్ లేవు. అందరూ కూడా సైలెంట్ అయిపోయారు. ఇది కామన్ గా, ఇది నేచురల్ గా జరిగేటువంటి విధానం. ఎందుకు నేచురల్ గా జరుగుతుంది అంటున్నానంటే, క్రిప్టో కరెన్సీ మదర్ కాయిన్ అటువంటి బిట్ కాయిన్కే ఊహించని మార్పులు జరిగినప్పుడు, ఊహించిన పెట్టుబడులు పడిపోవడం, మార్కెట్ పడిపోవడం జరిగినప్పుడు, పీవీసీ మెటాలో ఇలాంటి టెక్నికల్ ఆస్పెక్ట్లు, ఇలాంటి టెక్నికల్ అప్డేట్స్ పీవీసీ మెటాలో ఉన్నప్పుడు, టెక్నికల్ అప్డేట్స్ అంటే ఏమంటున్నా నేను, ఇప్పుడు సిఎన్సీలో చూసుకుంటే మార్కెట్ క్యాప్ ఎంతో తెలియదు, మార్కెట్ లో సర్క్యులేటింగ్ సప్లై ఎంత ఉందో తెలియదు, ఎంత కమ్యూనిటీ ఎంత ఓవరాల్ గా చూసుకుంటే, ఎంత ట్రేడింగ్ వాల్యూమ్ తీసుకుంటే ఆ ట్రేడింగ్ వాల్యూమ్ కరెక్ట్ ఎగ్జాక్ట్ ఫిగర్ మనకు తెలియదు. లిక్విడిటీ విషయంలో లో లిక్విడిటీ, ఇవన్నీ కూడా ఆస్పెక్ట్ తీసుకుంటే కమ్యూనిటీలో కూడా యాక్టివిటీ జరగడం లేదు. సో ఇప్పుడు బయట ఓవరాల్ క్రిప్టో కరెన్సీతో కంపేర్ చేసుకున్నప్పుడు పీవీసీ మెటాని, ఇది మార్కెట్ కి సంబంధం లేనటువంటి క్రిప్టో కరెన్సీగా ఉంది ప్రెసెంట్. సో ప్రెసెంట్ ఉన్నా గానీ ఇవన్నీ కూడా సెటిలేట్ అవడానికి పీవీసీ మెటా వాళ్ళకు ముందే తెలుసు మార్కెట్ పతనం అవుతుంది. సో వాళ్ళ యొక్క విధానం వేరే విధంగా ఉంటుంది. వాళ్ళు కంట్రీ బై కంట్రీ నుంచి పెద్ద పెద్ద ఎకనామిక్ రీసెర్చ్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ టీంలో ఉండొచ్చు నేను అనుకుంటున్నా. సో వాళ్ళు సేకరించినటువంటి అంశాలని తీసుకొని ఇప్పుడు అప్డేట్ అంటే అప్డేట్ ఏమని అప్డేట్ ఇవ్వమంటారు, ఏమి ఇవ్వలేము. ఎట్లాంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, పరిస్థితులు మారిపోయాయి. క్రిప్టో కరెన్సీ పైన టోటల్ గా సిచ్యువేషన్స్ మారిపోయింది. సో ఇలాంటి టైంలో మార్పు తీసుకురావడానికి కొంత టైం పడుతుంది సార్. ఒక అప్డేట్ రావడానికి కూడా టైం పడుతుంది. అప్డేట్ ఇవ్వాలనే ట్రై చేయం మనం. గతంలో అప్డేట్ వస్తుంది, ఎర్లీ బర్డ్ ఎప్పుడైతే స్లో అయిందో అప్పుడే మనకి నెక్స్ట్ అప్డేట్ రావాలి. యాక్చువల్గా అప్డేట్ ఇవ్వాల, వాళ్ళు హోల్డ్ చేసేసారు. ఎందుకంటే సిచ్యువేషన్ వాళ్ళకి అర్థమైంది. 2-3 months తర్వాత ఏం జరుగుతుంది అన్నది కూడా వాళ్ళు ఆలోచించి, ఇప్పుడు సరైన సమయం కాదు, సరైనటువంటి సిచ్యువేషన్ కాదు, ఇలాంటి సిచ్యువేషన్ జరగచ్చు, మార్కెట్ స్టెబిలిటీగా ఉండకపోవచ్చు, ఫ్లక్చువేషన్స్ రావచ్చు అనేటువంటి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే ఈ అప్డేట్లు ఇవన్నీ కూడా ప్రజెంట్ ఏదైతే ప్రాసెస్ పీవీసీ మెటా ప్రాజెక్ట్ లో ఉందో అవన్నీ కూడా స్టాప్ అయిపోయాయి. ప్రజెంట్ హోల్డ్ లో ఉంది. ఏ కాన్సెప్ట్ అయినా తీసుకోండి సార్ మీరు, నాట్ ఓన్లీ పీవీసీ మెటా, మీరు బయట ఉన్న కాన్సెప్ట్, మీరు ఏదైతే కొంతమంది పెట్టుంటారు కదా ఇన్వెస్ట్మెంట్ బయట, అవి కూడా అట్లే ఉన్నాయి, స్తబ్దగానే ఉన్నాయి. యూఎస్డిటీ యూఎస్డిటీలో రేట్ విషయంలో ఎప్పుడైతే విపరీతమైన మార్పులు చోటు చేసుకున్నాయో, ఏ కాన్సెప్ట్ కూడా యూఎస్డిటీని ఇవ్వడం లేదు. ఒకవేళ ఆర్ఓఐ తీసుకుంటే ఆర్ఓఐలో యూఎస్డిటీ ఇచ్చేటువంటి కాన్సెప్టే కనబడాల, అన్ని కూడా హోల్డ్ చేసేసాయి. ఒకవేళ అంతో ఎంతో ఇస్తా ఉందంటే పీవీసీ మెటా ఒకటే ఇస్తా ఉంది.
మీరు ఒక 10 days కానో లేకపోతే 15 days కో 1 week కో మీరు విత్డ్రావల్స్ పెట్టినటువంటి అసెట్ ఏదైతే ఉందో అది రిలీజ్ అవుతా ఉంది. అది చేస్తా ఉంది, అది కూడా చేస్తా ఉంది అంటే ఒక పీవీసీ మెటనే చేస్తా ఉంది. సో ఇవన్నీ కూడా సర్దుమనుగుతాయి. నేను గ్రూప్ లో పెట్టిన మెసేజ్ ని కూడా ఒకసారి చదవండి. అందరూ కూడా చదివి తర్వాత ఒక కంక్లూజన్ రండి. పానిక్ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోవద్దు ఎవరు కానీ. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, పీవీసీ మెటా ఏ కండిషన్ లో ఉన్నా గానీ, ప్రజెంట్ ఏ కండిషన్ లో ఉన్నా గానీ, మీ దగ్గర మీరు యాక్టివిటీ చేయకపోయినా మీ దగ్గర ఉన్న అసెట్ ని మాత్రం కాపాడుకోండి. పరిస్థితులు మెరుగవుతాయి ఖచ్చితంగా. వరల్డ్ ఎకనామిక్ కండిషన్స్ బాగాలేవు. అట్లాంటిది 4 years బ్యాక్ వచ్చినటువంటి పీవీసీ మెటా, టోకన్ దశలో ఉన్నటువంటి పీవీసీ మెటాకి దాని యొక్క మార్కెట్ యొక్క ప్రభావం అనేది 100% ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ లో ప్యానిక్ కి గురయ్యి, ఎమోషనల్ కి గురైపోయి, ఎమోషన్ అంటే ఎట్లుంటుందంటే చాలా ఎమోషన్స్ ఉంటాయి మన ఇండియన్స్ కి. మన కోవిడ్ మీటింగ్ పర్సన్స్ తీసుకోండి, చాలా ఎమోషన్స్ ఫీలింగ్స్ ఉంటాయి. ఆ ఎమోషన్ ఫీలింగ్స్ కి మెండ్ అయిపోయేసి ఉన్న అసెట్ ని గాబరా పడిపోయి ఉన్న అసెట్ ని పాడు చేసుకోవద్దండి. పక్క వాళ్ళ మాటలు విని పాడు చేసుకోండి. ఏ లీడర్కి ఏం తెలియదు సార్, ఈవెన్ నాతో సహా ఏ లీడర్ కూడా క్రిప్టో మార్కెట్ లో జరిగేటువంటి పరిస్థితులను ఎవరు కూడా ఈవెన్ గెస్ చేయలేము. అది మార్కెట్ పైన డిపెండ్ అయి ఉంటుంది, డిమాండ్ అండ్ సప్లై పైన డిపెండ్ అయి ఉంటుంది. ఏ లీడర్ చెప్పినా జస్ట్ ఒక ఇమాజినేషన్, ఒక కన్క్లూజన్, ఒక ప్రిడిక్షన్ ఉంటుంది తప్ప దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ ప్లానింగ్, ఇది ఇట్లనే ఉంటది అన్నది ఈవెన్ ఏ లీడర్ కూడా చెప్పలేడు. అది గుర్తుపెట్టుకోండి. మనకు మనంగా దాన్ని అర్థం చేసుకొని, సిచ్యువేషన్ అర్థం చేసుకొని, అసెట్ క్రిప్టో వాల్యూని అర్థం చేసుకొని, ఇవాళ డౌన్ ట్రెండ్ లో ఉండొచ్చు. క్రిప్టో వాల్యూ ఎప్పుడు కానీ హై లెవెల్లో ఉంటది. ఈ కమింగ్ ఇయర్స్ లో క్రిప్టో యొక్క వాల్యూ అనేది చాలా హై లెవెల్లో ఉంటది. దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా పీక్స్ లో ఉంటది. దాని దృష్టిలో ఉంచుకోండి. అందరూ కూడా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మీ దగ్గర ఉన్న అసెట్ క్రిప్టో యొక్క ఇంపార్టెన్స్ గుర్తుపెట్టుకోండి. కమింగ్ ఇయర్స్ లో ఎలాంటి సిచ్యువేషన్స్ రాబోతున్నాయి, ఎలాంటి ఎకనామిక్ కండిషన్స్ రాబోతున్నాయి, ఈవెన్ ఇండియాలో సహా. సో స్టేబుల్ కాయిన్ లాంచ్ అయినప్పుడు పరిస్థితులు వేరే విధంగా ఉంటాయి. బ్యాంకింగ్ సెక్టర్ అంతా కూడా చేంజ్ అవుతుంది. ఆర్బీఐ కంట్రోల్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే స్టేబుల్ కాయిన్ వస్తుందో ఇండియాలో చాలా మార్పులు రాబోతున్నాయి. క్రిప్టో కరెన్సీ సంబంధించిన మార్పులు కూడా రాబోతున్నాయి. ఇవి ఉన్న పలంగా జరగవు, స్లోగా జరుగుతాయి. ఇది జరిగేటప్పుడు నీ దగ్గర నువ్వు ఇప్పటికీ ఎమోషన్ అయిపోయి, ఎమోషన్ గురైపోయి ఉన్నటువంటి అసెట్ ని పోగొట్టుకుంటే, ఇంత ఈజీగా నువ్వు వెయిట్ చేసి సంపాదించుకున్నటువంటి నిర్మించుకున్నటువంటి ఈ చిన్న సామ్రాజ్యం కావచ్చు, పెద్ద సామ్రాజ్యాలు కావచ్చు, కోట్ల రూపాయలు పెట్టేటువంటి వాళ్ళు కూడా కావచ్చు, లాస్ చేసుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు గురవుతావు కమింగ్ ఇయర్స్ లో. సో పీవీసీ మెటా అయితే ఖచ్చితంగా ఒక వెయిట్ చేసేటువంటి, అబ్జర్వ్ చేసేటువంటి స్థితిలో ఉంది మార్కెట్ ని. ఇవన్నీ రెడీ అయిన తర్వాత సిస్టమ్ మార్పులు తీసుకొని వస్తుంది. ఇందాక గ్రూప్ లో కూడా మెసేజ్ చూశాను, లీడర్స్ కొంతమంది పెట్టారు. ఏమని పెట్టారంటే లిస్ట్ అవ్వాలి, ఖచ్చితంగా లిస్ట్ అవితే తప్ప పీవీసీ మెటా జెన్యున్ రిపోర్ట్స్ రావు. జెన్యున్ ప్రాజెక్ట్ యొక్క స్ట్రెంగ్త్, పీవీసీ మెటా స్ట్రెంగ్త్, టోకెన్ యొక్క స్ట్రెంగ్త్ తెలియాలంటే, మార్కెట్ లో తెలియాలంటే అది లిస్ట్ అవ్వాలని ఒక విషయం చెప్పారు. సో లిస్ట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు కాదు సార్. ఇప్పుడు లిస్ట్ అయితే మాత్రం టోటల్ గా ప్రాజెక్ట్ జీరో అవుతుంది. సిచ్యువేషన్ ఇది కాదు, ఇప్పుడు కాదు. మనం వెయిట్ చేయాలి, ఖచ్చితంగా వెయిట్ చేయాలి. అది ఎప్పుడు చేయాలో, ఎప్పుడు లాంచ్ చేయాలో పెద్ద మార్కెట్, పెద్ద ఎక్స్చేంజ్ అన్నది సిస్టమ్ క్యాన్ డూ దట్. ఫ్యూచర్ లో ఖచ్చితంగా చేస్తుంది. ఎందుకంటే ఎంతకాలం ఉన్నటువంటి 2 లక్షల కమ్యూనిటీతోనే బిజినెస్ చేయడం, ప్రాజెక్ట్ రన్ చేయడం, ప్రాజెక్ట్ డెవలప్ చేయడం అంటే అది అసాధ్యం. ఖచ్చితంగా మార్కెట్లోకి రావాలా, ఎప్పుడు రావాలా, ఎప్పుడు నేను అడుగు పెట్టాలా, ఎప్పుడు నేను లాంచ్ చేయాలా పెద్ద ఎక్స్చేంజ్ లో అన్నది, దానికి ఒక క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, ఒక టెక్నికల్ ఆస్పెక్ట్ ఉంటుంది. కొన్ని లెక్కల్ని రీచ్ అయినప్పుడు, కొన్ని టార్గెట్స్ ని రీచ్ అయినప్పుడు పీవీసీ మెటా ఖచ్చితంగా లాంచ్ చేయడం జరుగుతుంది. ఆ రీచింగ్ కోసమే సిస్టమ్ చాలా వెయిట్ చేస్తుంది. ఎస్, థ్యాంక్ యూ చంద్రశేఖర్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఖచ్చితంగా సార్ అన్నట్టు ఎక్స్చేంజ్ లాగా మన కాయిన్ లిస్ట్ అయితే ఆ 000 డిజిట్ ఉండేది 4 డిజిట్ అవుతుండే, 4 డిజిట్ 0 అవుతుండే.
ఏంటంటే యాక్చువల్లీ మొత్తం ఆల్మోస్ట్ డౌన్ అయిపోయింది. మనకు కూడా అవుతుంది, ఎందుకంటే అందరితో మనం కదా. కానీ మనకి కాకుండా ఉన్నది కాబట్టి మనకి స్టేబుల్ లాగా ఉన్నది మనది. సారీ చెప్పింది కరెక్ట్, ఇది రాంగ్ టైం, ఇది రైట్ టైం కాదు ఇప్పుడు. ఎస్ 100%. ఎందుకంటే సో ఏది ఎందుకంటే సిస్టమ్ లో ఇప్పుడు నిజంగా ఇందాక మాట్లాడినట్టు నా వాయిస్ క్లియర్ ఉందా సార్? ఒకసారి చెప్పండి. సార్ ఓకే క్లియర్. సో సార్ ఇందాక క్లియర్ 2 lakh మెంబర్స్ లో వర్క్ జరుగుతుంది ఎంత చెప్పండి అంటే 2% జరుగుతుంది. వర్క్ అనేది 2% జరుగుతుంది, సిర్ఫ్ 2%. అందుకే ఏమంటారంటే 2% వర్కింగ్ లో కూడా ఇప్పుడు మనకు సో వేరే సిస్టాల్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి కొద్ది అవగాహన ఉండొచ్చు. 100లో నన్ను అడిగితే 1000లో 1-2 సిస్టాలు మీకు సరైన విడ్రావల్ సరైనవి వస్తున్నాయి తప్ప సో 99% ఇలాగే ఉన్నాయి. ఇంకా వాటి మీదకి వెళ్ళి నేను చూస్తే మీ అందరికి తెలుసు, నేను కూడా 10 సిస్టాల్లో ఉంటానని. వాటి మీదకి వెళ్ళి ఇది బెస్ట్, అది 100%. సో నేను ఎప్పుడు స్క్రీన్ షేర్ చూపిస్తే బాగా మాట్లాడతాను. 10 సిస్టాలు చేస్తున్నాను కదా, ఒక సిస్టమ్ సార్, ఒక సిస్టమ్ మాత్రమే, ఒక కైన్, అది పేరు అలా చెప్పకూడదు అని చెప్పాను. బట్ మీకు ఆల్రెడీ నేను 2-3 ఒకసారి ఇక్కడ చూపిస్తా ఉన్నాను, అది చెప్పాను. ఇప్పుడు స్పెషల్గా పేరు తీసుకోను, ఎందుకంటే అదొక్కటే తప్ప హై లెవెల్కి వెళ్తుంది. మిగతా అన్ని కూడా వాళ్ళు చెప్పినట్టుగా వెళ్తా ఉంది. బట్ ఎన్ని రోజులు వెళ్తే తెలియదు కదా, అంతే తప్ప. సో 99% ఇలాగే ఉన్నాయి. అందుకని మనము మనకేంటంటే మనము పర్లవేరు నుంచి వెళ్ళి ఇందులో ఉన్నాం కనుక, అక్కడి నుంచి మనం కౌంట్ చేసుకున్నాం కనుక ఇంకింత కూడా మనకు డల్ అనిపిస్తుంది. సో ఏది ఏమైనా అంటే లీడర్ల మాటలు వినడం ఏంటంటే, ఇప్పుడు ఇందాక మాట్లాడినటువంటి మాటలు అవి ఎందుకంటే వాళ్ళ యొక్క అంచనా అనమాట. వాళ్ళ యొక్క ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా వెళ్తే బాగుంటుంది అనేది వాళ్ళ ఊహాగనం. 100% ఎవరైనా మనం ఇప్పుడు అట్లా అంటాము. బట్ ఇక్కడ నథింగ్ అనమాట, 0 వర్క్ అనమాట. ఇక 0.2 వర్క్ని మనం వర్కింగ్ అనం దాన్ని. సో వర్కింగ్ లేకుండా కమ్యూనిటీ లేనట్టే. కమ్యూనిటీ 2 లక్షల కమ్యూనిటీ కూడా జస్ట్ ఓన్లీ చూడడానికి తప్ప నాట్ యూజ్. 2 లక్షల కమ్యూనిటీ అయినా కూడా మామూలు కమ్యూనిటీ కాదు, మంచి కమ్యూనిటీ అన్నట్టు లెక్క. 2 లక్షల కమ్యూనిటీ అయినా కూడా మంచి కమ్యూనిటీ కిందకే లెక్క వస్తుంది. కానీ దర్ ఇస్ నో వర్క్. ఎందుకంటే అందులో వర్క్ చేసే వాళ్ళు ఎంతమంది అంటే 100లో 2. నన్ను అడిగితే 1000లో 2 అని కూడా అనొచ్చు. ఆ రకంగా ఉందన్నమాట ఇప్పుడు పరిస్థితిలో. సో ఇలాంటి టైంలో ఎప్పుడు కానీ ఇలాంటి టైంలో మనము మన లీడర్ల మాటలు ఏంటంటే ఇది ఎక్స్చేంజ్కి వెళ్తే బాగుంటుంది అనేది అంటున్నారు, కరెక్టే. సో మనం అనుకోవడంలో తప్పు లేదు. బట్ ఇలాంటి టైంలో అలా వెళ్ళడం అనేది చాలా కష్టం అవుతుంది. లేదంటే మాత్రం బిలియన్స్తో లిక్విడిటీ వేసి మరి అలా వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకసారి పెద్ద ఎక్స్చేంజ్లకు వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఫ్లక్చుయేషన్ అనేది చాలా జరుగుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే బిలియన్స్లో బెనిఫిట్ వస్తుంది, బిలియన్స్లో మరి లిక్విడిటీ కూడా పోతుంది. అట్లుంటారు అనమాట. సో అలా దాన్ని ఏమంటే మ్యాజికల్, అద్భుతం అంటే మరీ అంటే అద్భుతం అనమాట అసలు. సో అలాంటి జరిగితే తప్ప లేకపోతే మామూలుగా అయితే వెళ్ళదు. ఓకేనా ఈ టైంలో. సో మొత్తం క్రిప్టో అంతా కూడా మంచి ఒక మూమెంట్ మళ్ళీ పుంజుకోవడం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు మనకు కొంచెం మన పీవీసీ మీద కూడా అట్లీస్ట్ మనకు చాలా రోజుల నుంచి మనం 07, 08, 07, 08, 09 చాలా రోజులు చూసాం, 10 చూడకుండా. కానీ సో అట్లా ఆ రకంగా ఆ లెవెల్ ఉన్నప్పుడు మనం ఇంతగా డల్గా లేము. మనం ఇప్పుడు 0.4 అనేసరికి ఇంకా డల్గా అవుతున్నాం. అవునా సార్? 0.4 అనేసరికి ఇంకా కూడా మనం డల్ అవుతున్నాం. సో అలా సో అంటే ఇది అర్థం ఏంటంటే ఈ 0.04 అనేది నేను నిన్న చూపించినట్టున్నాను. ఎందుకంటే అలా మార్కెట్ అనేది ఆ విధంగా డౌన్ అయిపోయింది సార్.
బట్ ఇంకా బెటర్ మనకి నన్ను అడిగితే దాని మీదకి వెళ్ళి మనది బెటర్ అనమాట. కొంతమంది తిట్టుకుంటారు, మేము బాధపడుతుంటే సార్ ఏమో బెటర్ అంటారు, ఇష్టమైన మాట్లాడతారు కూడా కొంతమంది అనుకుంటారు. మార్కెట్ గురించి ఎస్, మార్కెట్ గురించి మార్కెట్ తెలియని వాళ్ళు గురించి అనుకుంటారు. తెలియకపోతే అవును సార్, అలా మార్కెట్ గురించి తెలిసిన వాళ్ళు తిట్టుకోరు మేము. అట్లా మార్కెట్ గురించి తెలిసిన వాళ్ళకు తెలుసు, ఇది అర్థమవుతుంది, ఇది ఎందుకు ఇలా అయింది, దేని వల్ల ఇప్పుడు ఇలా ఉంది అనేది అవును అన్నట్టు అందరికి అర్థమవుతుంది. అందుకే నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను అనమాట, సార్ ఒకటే కాదు అందరూ కూడా మార్కెట్ నమ్ముతారు, మార్కెట్ మార్కెట్ మార్కెట్. సో ఇదొక మనం పెద్ద మార్కెట్ లో ఉన్నట్టే, చాలా పెద్ద మార్కెట్ లో మనం ఉన్నాం, ఉన్నట్టే కాదు ఉన్నాము. సో థ్యాంక్ యూ చెప్పుకుంటాను నేను ఎప్పుడప్పుడు పీవీసీకి. ఇంకా ఎందుకంటే పీవీసీ మెటీరియల్లో నేను ఉన్నాను కనుకనే నాకు ఇదంతా తెలుస్తుంది. లేకపోతే వీఆర్ ఆల్సో సేమ్, అంటే తెలియని వాళ్ళు ఏ విధంగా ఊహాగానాలు ఉంటాయో వాళ్ళకి కూడా నాకు కూడా అలాగే ఉంటుండే. మార్కెట్ అంటే ఏంటి సార్? ఒక సముద్రం. రైట్ సార్, మార్కెట్ సో దాన్ని అంచనా వేయలేము మరి అట్లా. సో అలాంటిది అసలు వేయలేము. సో ఈవెన్ నేను దగ్గర దగ్గర 3 సంవత్సరాల నుంచి ఆ మార్కెట్ లో ఉన్నా కూడా మరి నాకు ఎంత పర్సెంటేజ్ అర్థమైందంటే 0.000000001% కూడా అర్థం కాలేదు. ఆలోచించండి ఇక మీరు. సో అట్లా ఉంటుంది మార్కెట్ అనేది. అంటే ఎనీ టైం ఒక సెకండ్ కూడా దాన్ని వదిలిపెట్టకుండా ఉంటే గనక అదొక కొలిక్కి రావడం జరుగుతుంది, మన మనసులో నిలబడుతుంది, అంతే తప్ప అడప దడప వాళ్ళకి మనకు తెలియదు, అర్థం కాదు. అందుకని చెప్పేసి డోంట్ వరీ. ఎప్పుడు అంటే మీరు ఎవరు బాధపడుతున్నారని చెప్పి నేను అనట్లేదు, మీరు అనలేదు కూడా, నో ప్రాబ్లం. ఇక్కడ మీటింగ్ వచ్చే వాళ్ళందరికీ కూడా వీళ్ళందరూ కూడా ఒక గట్టి నమ్మకం వస్తుంది అనమాట. చూడండి, ఫిల్టర్ అవ్వగా నిలబడ్డంతా ఇది వీళ్ళే సార్. పూర్తిగా ఫిల్టర్ అయ్యి నిలబడ్డ వాళ్ళంతా మనమే చెప్పాలంటే. పూర్తిగా ఫిల్టర్ అయ్యి నిలబడ్డది మనమే అనమాట. అందుకని చెప్పేసి మన గురించి మనం మాట్లాడుకోవట్లేదు, అంతా కూడా మనము మన కింద ఉన్న వాళ్ళకి, ఒకవేళ మనం అడిగిన వాళ్ళకి మనం ఇక్కడ మనం ఏదైతే మీటింగ్ జరుగుతుందో ఈ అడ్వైజ్ వాళ్ళకి పనిచేస్తాయి అనమాట. మనందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్రెడీ గట్టి వాళ్ళు అనమాట. వాళ్ళకి మీ నమ్మకము మన నమ్మకం కానీ మన విశ్వాసం, అదే నమ్మకం ఒకటి, విశ్వాసం ఒకటే కదా. సో మన బిలీవ్నెస్ అనేది ఒక హై లెవెల్ అనమాట మనందరి. అంటే ఇప్పుడు మీటింగ్కి ఎవరికైతే వస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం, అందులో నేను కూడా ఉన్నాను కదా. సో మనందరం కూడా ఒక హై లెవెల్లో ఉన్న వాళ్ళు అనమాట. బిలీవ్నెస్ ఎట్లుంటే అంటే ఇక అంతకు మించి లేదు, మనమే ఇక. అంటే మన బిలీవ్నెస్ అనేది ఇంతకు మించి లేదు, ఇక మనమే. అట్లా అంత హై లెవెల్లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నాం మనం. సో ఇక్కడ ఎందుకు మనం మీటింగ్ పెట్టుకుంటున్నాం కనుక ఎప్పుడు కూడా పదే కూడా పాజిటివ్ మాట్లాడుకుంటూ ఎందుకు వెళ్తామంటే అందరికి తెలుసు, ఏదైనా కూడా మనం ఒకటి ఇది ఇలా జరుగుతుంది అంటే అది ఖచ్చితంగా అలా జరుగుతుంది అనమాట. ఒకసారి మనం పదే మనం ఎస్. అదే సార్, మీరు అబ్జర్వేషన్ చేసిర్రు, అది ఎక్స్చేంజ్ లా ఒక్క యూఎస్డిటీ ఒక్క 100 రూపాయలు అయిపోయింది సార్. 100 రూపాయలు మనం 1000 రూపాయల 103 రూపాయలకి మీరు ఇంకా 100 రూపాయల కానీ ఉన్నారు. 103 రూపాయలకి ఎక్స్చేంజ్ లో నేను అప్పుడప్పుడు చూపించాను కూడా. 103.20 కొన్నాం సార్. $50 ఒక్కొక్క డాలర్ విలువ 103.2. సో ఇట్లా మన దగ్గర అసెట్ ఉంటే, నిజంగా అసెట్ మన దగ్గర పీవీసీ మెటా ఉన్నట్టయితే, మన ఆ టైంలో దాన్ని $1,00,000 పీవీసీ మెటా ఉన్నట్టయితే ఆ టైంలో మనం సేల్ చేసుకుంటే, దెన్ ఇప్పుడు మళ్ళీ డాలర్ విలువ కొద్దిగా తగ్గింది కనుక ఇప్పుడు బై చేసుకుంటే ఎంత మనీ వస్తుంది తెలుసా? దీన్ని అంటాము క్రిప్టో కరెన్సీలో మన మైండ్ గేమ్ ఆడాలి. మన లోపల ఏదైతే ఉందో మైండ్ గేమ్ ఆడాలి, అప్పుడే కదా మనం ఇక్కడ కరెక్ట్ గా నిలబడగలుగుతాం. అవును సార్, మీరు అన్నట్టు నిజంగా 103.20తో కొన్నాం సార్. 103 రూపాయల 20 పైసలతో కొన్నాం. ఇప్పుడు చాలా వాల్యూ అయింది సార్. అవును. సో ఆ టైంలో మేము కొంచెం పీవీసీ మెటీరియల్ కూడా సేల్ చేసాం సార్. మళ్ళీ డాలర్ వాల్యూ తగ్గిన తర్వాత కొన్నాం. దానివల్ల ఏమైంది, బిట్వీన్ ఏమైంది సార్, నేను వీటి మధ్యలో అందరికి నేర్పుకుంటూ వచ్చేది అదే కదా సార్. నేను మార్కెట్ ఎందుకు నేర్పుకుంటూ వస్తున్నా, అందుకే కదా మార్కెట్ అని నేర్పేది కూడా. అందుకే మార్కెట్లే మెయిన్ ఇంపార్టెంట్. మార్కెట్ని గ్రహించండి, మార్కెట్లో ఉండండి, మార్కెట్లో అబ్జర్వేషన్ చేయండి, అంతే తప్ప సో నా పీవీసీ మెటా నేను 1 లక్ష పెట్టాను, నేను 50,000 పెట్టాను, నేను 20,000 పెట్టాను, సో వేర్ ఇస్ ద మై మనీ అంటే మాత్రం మనం కొద్దిగా వెనకబడిపోతాము. అందుకని నేను అంటాను ఏమంటే అందరూ కూడా
ప్రతి ఒక్కరు కూడా. సో మార్కెట్ని అబ్జర్వేషన్ చేయండి, మార్కెట్లో ఉండండి, మార్కెట్ని అర్థం చేసుకొని మీరు మనము ముందుకు సో అలా ముందుకెళ్తాం సార్. లేకపోతే మనము ఎక్కడ నిలబడ్డ వాళ్ళం అక్కడనే ఉంటాము. ఓకే. సో అలాగని చెప్పేసి ఎవరిని మీరు ఎక్కడ డబ్బులు తీసుకొచ్చి పెట్టండి మాత్రం చెప్పట్లేదు మేము. దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు ఎవరు కానీ. రైట్గా అంటే పాజిటివ్ వేలో అర్థం చేసుకొని ఆ అవగాహన గురించి ఈ యొక్క మన పీవీసీ మేడం మీటింగ్ వచ్చేసి మనకి ఒక అవగాహన ప్రోగ్రామ్గా భావించాలి ఎవరైనా కూడా, ప్రతి ఒక్కరు కూడా. ఎవరిని డబ్బులు పెట్టించో లేకపోతే డబ్బుల్ని మోసం చేయడమో లేకపోతే మరి వాళ్ళ దగ్గర లేకుండా ఎక్కడ తెచ్చి పెట్టేలా చేసేలాంటి మన ఈ మీటింగ్ కాదు. అలాంటి లీడర్స్ ఇక్కడ లేరు ఎవరు కూడా. ఓకేనా. సో మనం వేరే వేరే మీటింగ్లో ఉండొచ్చు, లేకపోతే వేరే వేరే జాబుల్లో ఉండొచ్చేమో, కానీ మన పీవీసీ మేడం వచ్చేసి పూర్తిగా పీవీసీ మేడం ఈ కువైట్ మీటింగ్ వచ్చేసి ఎవ్రీథింగ్ వీఆర్ గెటింగ్ నాలెడ్జ్ మరి ఇంటర్నేషనల్ లెవెల్లో. ఓకే. మనం కూడా ఇక్కడ ఒక మార్కెట్ లెవెల్ ఎలా ఉంది, మార్కెట్లో ఎలా ఉంటున్నదని సో ఉడికితే బంద్ చేసేమే అలా. అంతేగాని మనం ఎప్పుడు కానీ ఇక్కడ ఎవరిని కూడా డబ్బులు పెట్టించడం, డబ్బులు మోసం చేయడము, మోసపోవడానికి కారణం కావడము అలా కాదు. సో ప్రతి ఒక్కరికి ఏ విధంగా మనం ముందుకెళ్తాము. ఎక్కువ క్రిప్టో గురించి ఎందుకు మాట్లాడతామంటే మనం క్రిప్టో బిజినెస్లో ఉన్నాం కనుక క్రిప్టో గురించి మాట్లాడతాం. అదొకటి మాత్రం 100% అనమాట. ఓకేనా. సో ఎవరి వారికే అర్థమయ్యేలా మేము చెప్పడం జరుగుతుంది. సో ఎవరు ఏ విధంగా అర్థం చేసుకుంటే ఆ విధంగా వాళ్ళు ముందుకెళ్తారు. సో ఇఫ్ యూ గెటింగ్ మన ఆలోచన విధానం ఒకవేళ నెగిటివ్ వేలో ఉంటే అది నెగిటివ్ వేలో అంతా కూడా నెగిటివ్ అవుతుంది. మేము రోజు మాట్లాడేదంతే కూడా నెగిటివ్ వే అవుతుంది. మన ఆలోచన విధానం ఒకవేళ నెగిటివ్గా ఉంటే, ఒకవేళ కొద్దిగా పాజిటివ్ ఉన్నా కూడా సో యూ హ్యావ్ గెటింగ్ పాజిటివ్ మెసేజ్ అనమాట. మన మైండ్కి మంచి పాజిటివ్ మెసేజ్ ఉంటుంది ఈ మీటింగ్ ఇంటే మీకు. ఓకేనా. అది అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది మనకు సార్, మన ఆలోచన విధానమే మనని మార్చుతుంది, ఇంకొక రకం లేదు. సో మనము నెగిటివ్ విన్నా కూడా పాజిటివ్గా మారుతాము. ఎందుకంటే మన మైండ్లో పాజిటివిటీ ఉన్నప్పుడు అంటే ఒక ఆత్మవిశ్వాసము గట్టిగా మెంటల్గా ఆత్మవిశ్వాసం అంటే అంతే కదా సార్, మెంటల్గా మనము గట్టిగా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా గట్టిగా ఉండగలుగుతాము. ఆత్మవిశ్వాసం ఏదైతే ఉందో అది గట్టిగా ఉన్నప్పుడు అలా ఉంటాం అన్నమాట. అట్లీస్ట్ ఆల్రెడీ డబ్బులు బొగ్గబెట్టిన వాళ్ళు వచ్చింది అసలు దగ్గరనే పెట్టుకోండి, దాన్ని అటు ఇటు చేసుకోకండి. ఓకేనా. అలా అని చేయండి. సో తక్కువ ఉన్న వాళ్ళ గురించి ఏంటంటే, ఇప్పుడు మేము ఉన్నాము సార్, మేము నిన్న మార్చినాం మొన్న మార్చినాం అంటాం. ఎందుకు మార్చినాం అట్లా? మేము దగ్గర 102, 103 వ్యాలెట్లు చేసుకున్నాము కనుక మేము అలాగా ఇప్పుడు మళ్ళీ జేబులోకి వెళ్ళి ₹1 పెట్టకుండా బట్ ఇంకొక 2-3 వ్యాలెట్లని మేము వేస్ట్ అయినా పర్లేదు అని చెప్పేసి 100 నుంచి విత్డ్రాల్ ఎక్కువగా పెడుతున్నాము. అది వేరే విషయం, అది వాళ్ళకి మేము చెప్పక్కర్లేదు. బట్ ఇక ఇక్కడ 20,000, 30,000, 50,000, 1 lakh లోపు పెట్టిన వాళ్ళు మీరు ఇలా తీసేసుకుంటూ పోతే రేపు పొద్దున ఒక్క పీవీసీ మీటర్ ఒకటి వర్త్ ₹1 పీవీసీ మీటర్ వర్త్ కూడా మీ దగ్గర నిలబడదు. ఓకేనా. అందుకని చెప్పేసి సో అందరూ కూడా అర్థం చేసుకుని మీ అసెట్ని మీరు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఉన్న అసెట్ నన్నా డబ్బులు పెట్టకుండా ఉన్న అసెట్ నన్నా నిలబెట్టుకోండి. సో ఎవరో ఏదో మాట్లాడతారు, ఇంకా తగ్గిపోతుంది సార్, అది అలా అవుతుంది సార్, అది ఇలా అవుతుంది సార్. ఇప్పుడు మేమే మాట్లాడినాం ఏమని, 2 లక్షల మెంబర్స్ ఉన్నా కూడా వర్కింగ్ చేసే పీపుల్స్ 2% అన్నాం, 0.2% అన్నాం. సో ఈ మాట విని మీరు అందరూ కూడా కంగారు పడకూడదు. అట్లా అనమాట. ఈ మాట విని కూడా అందరూ కంగారు పడకూడదు. సో అప్పుడప్పుడు మేము అనలైజ్ చేస్తున్నాం, వింటున్నాం, చూస్తున్నాం కనుక ఉన్నది ఉన్నట్టుగా ఇక్కడ చెప్తున్నాం అంతే తప్ప మాటలు విని మీరు భయపడకూడదు అనమాట. ఓకేనా. సో ఇంకేదైనా ఉంటే మాట్లాడండి సార్. క్వశ్చన్ ఉంటే మాట్లాడచ్చు. ఇంకొక 5 నిమిషాల్లో మనం సెషన్ క్లోజ్ చేసుకుందాం, ఇంకొక 5 నిమిషాల తర్వాత. ఓకే. ఎప్పుడు కానీ పాజిటివ్ థింక్తో ఉండండి. ఓకే. సో ఎనీ టైం మనకు లేదంటే ఇందాక చెప్పినట్టుగా అదే ఫైనల్ నేను చెప్పేది ఒకటే. సో మీరు మనం ఈ యొక్క బిజినెస్ లో లేదా ఈ క్రిప్టో
క్రిప్టోలో పైకి రావాలి అంటే సో చాలా కేర్ అవసరం. అంటే ముందుగా నేర్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. వితౌట్ నాలెడ్జ్ యూ కెనాట్ డూ ఎనీథింగ్. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా సో నాలెడ్జ్ అనేది గెయిన్ చేయండి. ఎన్ని రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను, గెయిన్ చేయండి, నాలెడ్జ్ అనేది గెయిన్ చేయండి ముందుగా. సో నాలెడ్జ్ గెయిన్ చేస్తే ఎక్కడికి వెళ్ళినా కూడా అది మనతో ఉంటుంది. నాలెడ్జ్ అనేది కూడా స్టడీ లాంటిది. చదువుకున్నది మనం ఎప్పుడు మర్చిపోతామా? అలాగే ఇది కూడా మనం ఎప్పుడు మర్చిపోము. సో అందుకని చెప్పి అంటారు నాలెడ్జ్ గెయిన్ చేయండి అని చెప్పేసి. ఓకేనా? సో చూడండి, ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుంది అనుకుంటున్నాను. అంతకుముందు నెట్వర్క్ ప్రాబ్లం ఉండి స్క్రీన్ షేర్ చేసినప్పుడు ఓకే, మీటింగ్ నుంచి వెళ్ళి ఆటోమేటిక్గా నేను లెఫ్ట్ అవ్వడం జరిగింది నాకు తెలియకుండానే. అందుకే అప్పుడు చెప్పలేకపోయాను చెప్పేసి ఇప్పుడు చూపిస్తాను. కొద్దిగా స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్? ఓకే సార్, అవుతుంది. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ. సో మన అసెట్ని మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు. బైనాన్స్లో పీవీసీని ఏ విధంగా ఉంది, ఎలా ఉంది అనేది కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ మీరు పీవీసీని అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఎందుకంటే బైనాన్స్ వాడే వాళ్ళకి ఎక్కువ ఇంకా బైనాన్స్ లేకపోయే అనే విధంగా ఉంటుంది కనుక వాళ్ళకు కూడా చూపిస్తున్నాం. సో మీరు ఏ విధంగా బైనాన్స్ యూజ్ చేస్తారో ఆ విధంగా ఇక్కడ కూడా మనం పూర్తిగా బైనాన్స్ లో మనం లిస్టెడ్ కాలేదు, కానీ బైనాన్స్ లో లిస్టెడ్ అయిన కాయిన్స్ ఏ విధంగా దాన్ని రూపురేఖలు చూడగలుగుతాము, ఆ బిజినెస్ ఎలా జరిగింది, ఎంత జరిగింది, దాని క్యాండిల్ ఏంటి, సో 1 అవర్ ఏంటి, 5 అవర్ ఏంటి, ఏ విధంగా వెళ్తుంది అనేది పూర్తిగా కూడా మనం వాటితో పాటు మన పీవీసీ మీటర్ కూడా మనం బైనాన్స్ లో చూడగలుగుతాం. ఎందుకంటే Web3లో దగ్గర 1 year బిఫోర్ నుంచి వెళ్ళి మనకు లాంచ్ అయ్యి ఉంది. అక్కడ మీకు తెలుసో తెలీదో Web3లో చాలా టోకెన్లు ఉన్నాయి. Web3లో కనబడాలన్నా వాళ్ళు పే చేయాలా బైనాన్స్ కి. Web3లో కనబడాలన్నా కూడా అన్ని సజావుగా అన్ని కరెక్ట్ గా ఉంటేనే వాళ్ళు ఇక్కడికి కూడా ఆప్షన్ ఇవ్వగలుగుతారు. లేకపోతే అది కూడా ఇవ్వరు. ఏ టోకెన్ పడితే ఆ టోకెన్ లేకపోతే ఈవెన్ టోకెన్ అనేది ఇప్పుడు నేను కూడా క్రియేటివిటీ చేయొచ్చు, నా పేరు మీద నేను కూడా క్రియేట్ చేయొచ్చు. బట్ నేను ఎక్కడ కనబడాలా నేను అనేది అక్కడ ఉంటది. మరి సపోజ్ సార్ ఇక్కడ కువైట్లో ఉన్నాము, మనం ఇండియాలో ఒక మంచి కారు కొనాలంటే ఇక్కడ మంచి కారు కొనాలంటే ఇండియాలో మంచి కారు కొనాలంటే ఇండియాలో ఎక్కువ రేట్ అవుతుంది, ఇక్కడ తక్కువ రేట్ అవుతుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీఆర్ గెటింగ్ ద లైసెన్స్ అండ్ అదర్స్ రూల్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. సో డబ్బు ఉంటే నేను కారు కొనగలను, కారు కొనడం పెద్ద పని కాదు. మంచి రేంజ్ రోవర్ తీసుకోగలంతగా ఇక్కడ మనకు ఉంది, కానీ దాన్ని మెయింటైన్ అండ్ లైసెన్స్ సో పూర్తిగా అది మనం సరిపోం అలాగనమాట ఇక్కడ. ఓకేనా? అందుకని చెప్పేసి కాయిన్ తయారు చేయడం నా పేరు మీద పెద్ద పని కాదు. బట్ దాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలా, ఎక్కడ నిలబెట్టాలి, ఎక్కడ మార్కెట్ చేయాలా, అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఎలాగైతే లైసెన్స్, ఎలాగైతే మనం మిగతా దాని యొక్క మెయింటెనెన్స్ ఎలా తెలియాలనో అలాగనమాట. సో అందుకని ఇక్కడ మన Web3లో కూడా అన్ని టోకెన్స్ కనబడవు. మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేస్తే చూడండి సార్. ఓకేనా? మీరు అందరి వరకు కూడా డల్గా లేరు, ఆ విషయం నాకు తెలుసు పీవీసీ మీడియా గురించి. బట్ కాకపోతే మనం ఇక మన పీవీసీ మీడియా గురించి అండ్ క్రిప్టో గురించి మాట్లాడుకోకపోతే మరి ఇక దేని గురించి మన మీటింగే క్రిప్టో అండ్ మీటింగ్ మన పీవీసీ మీడియా కదా. అందుకని సో ఇవే విషయాలు మాట్లాడడం జరుగుతుంది అనమాట. ఓకేనా సార్? సో చెప్పండి సార్, ఇంకేమన్నా ఉంటే మాట్లాడండి. ఇంకా లేదంటే మనం మీటింగ్ అనేది ఎండ్ చేసుకున్నాం, ఎందుకంటే 11 అవుతుంది కదా. ఓకేనా సార్? మరి మై డియర్ పార్ట్నర్స్, థ్యాంక్ యూ. మరి మాట్లాడిన వాళ్ళకి, అటెండ్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. సో రేపు మళ్ళీ 9:40కి మీట్ అవుదాం. ఒకవేళ ఫ్రైడే ఉంది, మేబీ రేపు నేను బిజీ ఉండకపోవచ్చు మేబీ ఇక్కడ, ఎందుకంటే మన ఇది రంజాన్ స్టార్ట్ అయింది, అవుట్ సైడ్ ప్రోగ్రామ్ జరిగాయి. ఒకవేళ జరిగితే కనుక మీరు మెయింటైన్ చేయాలా, కానీ లేకపోతే నేను 100% అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. అందరికి నమస్తే. జై పీయూష్ మీడియా, పీయూష్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే సార్, రాజేష్ సార్, శంకర్ సార్, రాజమల్ల వెంకటేష్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై పీయూష్ మీడియా. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మీడియా, జై జై నెవర్ పీవీసీ ఎండ్ మీడియా. పీవీసీ మీడియా.
జై శ్రీకృష్ణ సార్, జై కృష్ణ సార్. Great PVs Meda. Thank you, Rai sir. థ్యాంక్ యూ.